ఇప్పుడు ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం బ్రేక్ వస్తే ఆటోమేటిక్గా వెనక్కి తిరిగి చూసుకునే దానికి అవకాశం ఉంది అంటారు. అలాంటిది మీకు ఒక చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇందాక మీరు చెప్పబోతున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్లో ఈ సినిమా గోరింటాక్ సినిమా మనం చూసుకుంటే చాలా మందికి కరెక్ట్గా పాట రాఖీ పండుగ వచ్చిందంటే ఆ పాట వినపడని ఊరుండదు, వినపడని అసలు ఆ పాట వినని వాళ్ళే ఉండరు. అలాంటి ఒక గొప్ప పాట రాసిన మనిషి ఈయన. ఆ పాట మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం అనేటువంటి పాట. ఆ పాట రాసింది అభినయ శ్రీనివాస్ అన్న. కాకపోతే పాటకి ఎంత గొప్ప గుర్తింపు వచ్చిందో అంత గొప్ప గుర్తింపు అనగా రాకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం. దానికి కారణాలు ఏవైనా కానీ అలాంటి ఒక గొప్ప పాట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని సినిమాలు 2 సంవత్సరాల స్ట్రగుల్స్ తర్వాత డైరెక్టర్ సముద్ర గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విజయదశమి, వెంకటాద్రి సినిమాలు రాస్తున్న క్రమంలోనే సూపర్ గుడ్ ఫిల్మ్స్లో ఒక కో డైరెక్టర్ పరిచయం అయ్యి అప్పారావు గారికి నేను పరిచయం చేసిండు. అప్పుడు సైమల్టేనియస్గా 2 సినిమాలు అవుతున్నాయి. నవవసంతం, తరుంది, గోరింటాకు. ఓకే. రెండింటికి ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్. ఓకే. 2 సినిమాల్లో మంచి అద్భుతమైన పాటలు. ఇందులో అన్నా చెల్లెల అనుబంధం, ఇందులోనేమో చూసా అని ఒక అద్భుతమైన పాట. ఆ 2 పాటల కారణం సూపర్ గుడ్ ఫిల్మ్స్. వాళ్ళకు మనకు ఎలాంటి సంబంధం లేదు, మన ప్రాంతం కాదు, అయినా సరే ఇతడు రాయగలడు అని చెప్పి నిండు మనసుతోటి వాళ్ళు ఆశీర్వదించి ఆ అప్పారావు సార్ కానీ, ఆర్బి చౌదరి సార్ కానీ వాళ్ళందరూ ఇచ్చారు. విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్ గారు చనిపోయారు. వారు నువ్వు వస్తావని డైరెక్టర్. నిజానికి ఒక ట్రాక్ లాగా ఏదన్నా ప్లాన్ చేశారు ఫస్ట్ ఈ అబ్బాయితో రాయిద్దామని. పాట వచ్చిన తర్వాత ఇదే బాగుంది అన్నారు. ఆ విధంగా అయిపోయింది. ఇది గోరింటాక్ సినిమా. అన్నా చెల్లెలు. మీకు ఉన్నారా సిస్టర్స్? ఉన్నారు, 2 చెల్లెలు ఉన్నారు. ఎమోషనల్ మంచి కుటుంబం, మంచి అల్లుకున్న బంధుత్వాలు ఆటోమేటిక్గా సహజంగా వస్తాయి. అంటే మనకి కవిత్వమైన రచన ఏదైనా భావస్ఫేరకం అంటాం కదా, అంతే అంతే. మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఆటోమేటిక్గా గొప్ప సాహిత్యమే బయటకు వచ్చింది. అంతేనా? అంటే మనను అక్క చెల్లెలు ఏంటంటే నడిపిస్తుంది మనిషిని. మనం ఎంతవరకు ఉండాలి, ఏం చేయాలి, సంస్కారం ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం ఎవరిని గౌరవించాలి, ఎవరిని ప్రేమించాలి అనేది కూడా చెప్తుంది. కుటుంబం చెప్తుంది ఫస్ట్. ఆ మూలాలకు పోతే తెలుస్తుంది అది. అట్లా సన్నివేశం చేయగానే ఆ సన్నివేశానికి అంత డెప్త్ ఉందన్న విషయం నాకు తెలియదు ఆ సినిమాలో. ఓకే. మామూలు అన్న చెల్లెల మీద ఒక పాట అని సందర్భం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఏముందన్న మొత్తం సినిమానే క్యారీ చేసింది పాట. అంటే నిజానికి అన్నా చెల్లెల రిలేషన్ మీద తెలుగు సినిమాలో అనేక పాటలు, చాలా పాటలు వచ్చినాయి. బట్ చూస్తే ఇది డామినేటింగ్ కనపడుతుంది. అవునవును. అవన్నీ కొంచెం ఒక మెలోడియస్ గాను, రెగ్యులర్ ట్యూన్లోను, లేకపోతే సందర్భానికి తగ్గట్టుగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒక ఉంటాయి. ఓకే, బాగున్నాయి పాటలు, బాగాలేదంటే నేను దేర్ ఆల్ గుడ్, బట్ ఇది కొంచెం డామినేటింగ్గా ఉంటుంది ఈ పాట అనేది. దానికి ఒకటే అన్న సబ్జెక్టు కారణం అయితే, రెండోది ఇప్పుడు కొన్ని అన్న చెల్లెల పాటలు ఏంటంటే పేద అన్న పేద చెల్లె పాటలు ఉంటాయి. మల్లె తీయకు పందిరిగోలి అట్లాంటి. తర్వాత కొన్ని ధనికుడైన అన్న పేద చెల్లి అట్లుంటాయి. ఇది అట్ట కాదు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. ఇది దాంట్లో ఉన్న బాగా చదువుకున్న వాళ్ళు ఓన్లీ ప్యూర్ సాహిత్యం ఉండాలి. వాళ్ళకి ఏం కుదవలేదు, వాళ్ళకి కావాల్సింది ప్రేమే. అందుకనే ఆ స్టార్టింగ్ కూడా అలాగే చేసినట్టు అన్నా చెల్లెల అనుబంధం. ఒక్కసారి ఒక చిన్న అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ, అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. సూపర్. అదే ఒక రకంగా ఈ పాట ఇంత డామినేటింగ్ సాంగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం ఇండస్ట్రీ అంతా ఇటువైపు చూడాలి మనం. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఇతను సిచ్యుయేషనల్ సాంగ్ అనుకోవచ్చు కదా, నీకు రిలేటివ్ సాంగ్స్ ఇంత గొప్పగా రాశాడు. సో ఎలాంటి పాట రాయగలడేమో అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ వచ్చి ఉండాలి. మేబీ చూసిందేమన్నా అంటే ఇట్లా. నేను దానికి ఒక కారణం కూడా చెప్తా. మంచి హిట్ కదా సినిమా కూడా. అవునవును. నాకు 2 జరుగుతున్నాయి అప్పుడు. ఒకవైపు సినిమా రంగంలో మంచి మంచి పాటలు అప్పుడప్పుడే అడుగులేస్తూ పోతున్నాం. ఒకవైపు మనం ఈ ఎదుటి మన డైరెక్షన్లో ఆపోజిట్ తెలంగాణ ఉద్యమం 2 అయినప్పుడు నేను చౌరస్తాలో నిలబడ్డా. అదే నెక్స్ట్ అదే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వెళ్తున్నాం. మీరు వచ్చేది క్రమం కరెక్టే ఉంది. అక్కడ ఎందుకు అయింది అంటే, శ్రీనివాస్ ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ నేను ఆగాల్సి వచ్చింది. డెఫినెట్గా ఆగాలి.